జై శ్రీరామ్ అందరికి. ఇండియాలో సెకండ్ బిగ్గెస్ట్ జగన్నాథ్ టెంపుల్ దగ్గర పెద్ద హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వ్లాగ్ ఏంటంటే ఇండియాలో సెకండ్ బిగ్గెస్ట్ జగన్నాథ్ టెంపుల్ ఇది మా ఇంటి దగ్గర ఉంది. మా ఇంటి దగ్గర నుంచి జస్ట్ 1 కిలోమీటర్. ఆల్రెడీ గుడి దగ్గరకు వచ్చేసినాం మనం. గుడి మాత్రం క్రేజీ ఉంటుంది. గుడి దగ్గర రీచ్ అయిపోయినాం. ఇదే జగన్నాథ్ టెంపుల్. హైదరాబాద్లో బిగ్గెస్ట్ జగన్నాథ్ టెంపుల్ ఏదంటే మా బుల్లారం జగన్నాథ్ టెంపుల్ ఇదే. చాలా బాగుంటుంది. మొన్ననే మళ్ళీ కింద కొత్త కొత్త టెంపుల్స్ కట్టారు, అవి కూడా చూపిస్తా చూడండి. ఇదే గైస్ జగన్నాథ్ టెంపుల్. ఇదే సెకండ్ బిగ్గెస్ట్ జగన్నాథ్ టెంపుల్ ఇదే. చాలా గుడులు ఉండే పక్క పక్కన. మొన్ననే కట్టిరు ఇవన్నీ. ఈ చిన్న చిన్న గుళ్ళు మొన్న కట్టారు, కానీ గుడి ఎప్పుడో కట్టారు. కలర్ కూడా వేస్తారు వెనకాల గుడికి. గైస్ ఇప్పుడే దర్శనం చేసుకొని బయటకు వచ్చినాం మనం. ఇదే మన జగన్నాథ్ టెంపుల్. మా ఇంటి దగ్గర నుంచి జస్ట్ 1 కిలోమీటర్లు ఉంటుంది. హైదరాబాద్లో బిగ్గెస్ట్ జగన్నాథ్ టెంపుల్ ఏదంటే మా ఇంటి దగ్గర ఉన్న జగన్నాథ్ టెంపులే. ఈ జగన్నాథ్ టెంపుల్ ఏడుందంటే ఐడియా బొల్లారం ఉంటుంది, రింగ్ రోడ్ సర్వీస్ రోడ్ దగ్గర. విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. సాటర్డే సండే మాత్రం చాలా ఫుల్ క్రౌడ్ ఉంటుంది. అన్నదానం కూడా అవుతుంది. చాలా బాగుంటుంది టెంపుల్. ఆ టెంపుల్ చూపిరాడు. ఇప్పుడు మనకి కింద ఉన్న టెంపుల్స్ కూడా దర్శనం చేసుకుందాం. పైన వీడియో తీయలేదు మమ్మల్ని, పైన లోపల వీడియోలు తీయద్దంట. ఒడిశా తర్వాత పెద్ద బిగ్గెస్ట్ జగన్నాథ్ టెంపుల్ ఏదంటే ఇదే ఆ టెంపుల్. ఇది మన ఈ టెంపుల్ ఏడుందంటే ఐడియా బొల్లారం రింగ్ రోడ్ దగ్గర ఉంటుంది, సర్వీస్ రోడ్ దగ్గర. ఒడిశా తర్వాత ఇదే చాలా పెద్ద జగన్నాథ్ టెంపుల్. విజిట్ చేయండి, చాలా బాగుంటుంది టెంపుల్ ఇది. గుడికి పెయింటింగ్ వేస్తారు మళ్ళీ దీనికి. హనుమాన్ టెంపుల్ పైన రాముడు, కింద హనుమాన్ టెంపుల్ ఇది. చాలా టెంపుల్స్ కట్టారు దీంట్లోనే కొత్తగా. ఇవన్నీ రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేసారు. దానికన్నా ముందు ఫస్ట్ ఓన్లీ ఇది ఒక్కటే ఉంటుండే. ఈ మిగతా ఇవన్నీ మొన్న రీసెంట్గా కట్టారు టెంపుల్స్ ఇవన్నీ. ఇది హనుమాన్ టెంపుల్, ఇది మహాలక్ష్మి టెంపుల్. ఇది బాగుంది. లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి. మహాలక్ష్మి టెంపుల్. ఉత్తర పక్క కూడా ఇక్కడ కొన్ని టెంపుల్స్ ఉన్నాయి, ఆ టెంపుల్స్ కూడా చూసేద్దాం. అన్నదానం ఈయనే చేస్తారు, ఇక్కడనే కండక్ట్ చేస్తారు. ఇది అన్నదానం చేసే ఏరియా ఇది. ఏం రా అన్నదానం నువ్వు పెడతా ఉన్న పలంగా జోబులోకి వెళ్ళి 10 రూపాయలది తీరా. ఆ ఫోన్ కూడా పనిచేయదు. దేనికా ఫోన్ అది? ఆ ఫోన్ ఒకసారి సౌండ్ ఒకసారి వీడియో పెట్టి ఏదైనా. ఆ ఫోన్ స్పీకర్ పనిచేస్తుంది, సౌండ్ పని బొక్క. అది ఫోన్ అది మస్తు పని చేస్తుంది. అయినా సరే పబ్లిక్ చాలా తక్కువ మంది వచ్చారు. లాస్ట్ వీక్ అయితే మస్తు మంది వస్తారు. మేము డైలీ ఇట్లా చాయ్ దానికి పోతాం కదా, చూస్తాం కదా ఎంత మంది వస్తారంటే మొత్తం రోడ్ పైన మొత్తం పార్కింగ్ లేకున్నా సరే రోడ్ మీద మొత్తం కార్లు పెట్టేస్తారు, బైక్స్ పెట్టేస్తారు. చాలామంది ఉంటారు. ఎందుకు నవ్వుతారు మీరు? గుడికి వచ్చి ఎందుకు నవ్వుతారు రా? ఇది శివుని టెంపుల్, లార్డ్ శివ టెంపుల్. మాత్రం గణేష్ టెంపుల్. ఇది అక్కడ శివుని టెంపుల్, ఇక్కడ గణేష్ టెంపుల్. అవతల సైడ్ ఏమో హనుమాన్ టెంపుల్, అటు పక్కన మహాలక్ష్మి టెంపుల్. ఇది ఇంకా పెయింటింగ్ జరుగుతుంది. దీని ముందు ఇంకో కలర్ ఉంటుండే, కలర్ తీసేసి మళ్ళీ వైట్ కలర్ వేసి మళ్ళీ ఇంకో పెయింట్ వేస్తారంట గుడికి. చిన్న వీడియో పెడతావా? కాకుండా మన ఇంకోటి దగ్గర పెద్ద హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది. ఆ టెంపుల్ కూడా పోదాం. ఆ టెంపుల్ కూడా చూపిస్తా దీంట్లోనే. ఇప్పుడు ఆ టెంపుల్ పోదాం. జగన్నాథ్ టెంపుల్ నుంచి బయటకు వచ్చేసాం. మళ్ళీ అప్పుడు హనుమాన్ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం దర్శనం చేసుకోనికి. హనుమాన్ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. హనుమాన్ స్టాచ్యూ చాలా పెద్దగా ఉంటుంది. దాని పక్కనే మళ్ళీ రీసెంట్గా చిన్న హనుమాన్ టెంపుల్ కట్టారు. దాని పక్కన రాముని గుడి కూడా ఉంటుంది. అక్కడ అయోధ్యలాగా కడదామని ప్లానింగ్ చేసారు. మనమే కట్టుకోవాలి, ఎవరు కట్టారు, ఎవరు రారు కూడా. చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. మొన్ననే ఒక టెంపుల్లో ఒకడు అది చేసి నేను మొన్ననే చూసిన వీడియో కూడా. అట్లాంటి వాళ్ళని ఏం చేయాలి తెలుసా? అదే రోడ్ మీద తలకాయ నరికేసినాం అనుకో సెట్ అయిపోతుంది. మళ్ళీ ఇంకోసారి ఎవడైనా మన గుడి జోడ్లోకి రావాలన్నా సరే ఉచ్చా పోసుకోవాలి ఒక్కొక్కడు. మన
దగ్గర రావాలన్నా మన గుడిని ముట్టుకోవాలన్నా సరే అట్లా గవర్నమెంట్ అలా స్పందించింది అనుకో చాలా బాగుంటుంది. గైస్ హనుమాన్ టెంపుల్ మేము వచ్చేసాం హనుమాన్ టెంపుల్ దగ్గరికి. ఇదే మన హనుమాన్ స్టాచ్యూ మెట్లు ఎక్కుతున్నాం. హనుమాన్ మాత్రం వస్తుంది. రామ రఘురామ అని పాడుతున్న హనుమా అంత భక్తి. చాలా బాగుంది. సన్ రైజ్ కూడా సన్సెట్ అవుతుంది. చాలా క్రేజీ వ్యూ ఉంది. ఒకప్పుడు అన్నీ మస్తు చెట్లు కొండలు ఉంటుండే అవన్నీ తీసేసి రెడ్కెళ్ళి. సన్సెట్ మాత్రం సూపర్ ఉంది. అది మన షామీర్పేట రింగ్ రోడ్, మల్లంపేట రింగ్ రోడ్, ఇది సర్వీస్ రోడ్. ఇది చూడండి గైస్, సన్సెట్ మాత్రం ఘోరం ఉంది అసలు. బాగా విజిట్ చేయొచ్చు డే. గైస్ అదైతే రామున్ టెంపుల్. ఇదో రీసెంట్గా కట్టిన హనుమాన్ టెంపుల్. మొన్న రీసెంట్గా కట్టిన పూజలు కూడా చేశారు. పూజలు మాత్రం మస్తు చేశారు. ఇగో అయోధ్యలాగా హనుమాన్. జై శ్రీరామ్ అందరికి. ఇప్పుడే మనం ఆ వీడియో కూడా చూపిస్తాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు జైనా టెంపుల్, హనుమాన్ టెంపుల్ 500 meters బంద్ ఉంది. హనుమాన్ టెంపుల్ కూడా బంద్ ఉంది. మనం దర్శనం చేసుకోవాలి. జైనా టెంపుల్ అయితే దర్శనం అయిపోయింది. నార్మల్ సాటర్డే సండే మాత్రం చాలా మంది వస్తారు. ఇప్పుడు 6 అయింది కదా టైము, అందుకే ఎవరు లేరు, వెళ్ళిపోయారు. మధ్యాహ్నం మార్నింగే చాలా మంది ఉంటారు. పీస్ఫుల్ గా రావాలనుకుంటే వీకెండ్స్ లో కాకుండా నార్మల్ డేస్ లో ప్లాన్ చేసుకుంటే వీకెండ్స్ లో అయితే చాలా రష్ ఉంటుంది. ఇప్పుడు చాలా సన్సెట్ అవుతుంది, బాగుంది. అరే నువ్వు 30 చేయగలుగుతా. తమిళ కోసం ఫోటో తీసుకుంటున్నాం. సాలే రే దర్శనం చేసుకుంటున్నాం. టెంపుల్ బంద్ అయిపోయింది. బాబా నా దుడ్డు తీసుకో. ఇంకా వీడియో గైస్ అయోధ్యలా కడదామని చెప్పి డొనేషన్స్ కూడా చేస్తున్నారు. ఎవరైనా డొనేషన్ చేయాలనుకున్నా డొనేషన్ చేయండి స్కానర్కి. ఇంకా అంతే గైస్, వీడియో ఇక వెళ్ళిపోతున్నాం మేము కూడా. అయిపోయింది గైస్. మామూలుగా చాయ్ పోదాం అంటారు. మీకు ఏమో వేడిపోయినా సరే చాయ్ మాత్రం కంపల్సరీ. ఏమన్నా గైస్ నా బండి తీసుకొని వస్తుంది వాడు. సేమ్ బండి లాగానే ఉంటాడు వాడు. ఇంకా ఇది అయిపోయింది. ఇక చాయ్కి వెళ్ళిపోయి ఇక వీడియో ఎండ్ చేసేద్దాం. మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి. అట్లే నెక్స్ట్ ఏదైనా మంచి టెంపుల్స్ ఉన్నా కానీ సజెషన్ చేయండి. ఆడికి వెళ్ళి మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఏమంటావు? కామెంట్ చేయండి గైస్. ఇంకా ఎట్లాంటి మంచి మంచి టెంపుల్స్ ఉన్నా మీ సర్కిల్ సైడ్, మీ ఇంటి సైడ్ ఏమైనా టెంపుల్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి. రానికి ట్రై చేస్తాం, ఎక్స్ప్లోర్ కూడా చేసేద్దాం మనం. ఇంకా అదేగా మనం ఇక చాయ్ షాప్కి వెళ్దాం. ఒకసారి చాయ్ షాప్ కూడా చూపించేద్దాం. ఇక అందే వీడియో. వీలైతే మీ ఫ్రెండ్స్కి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేసేయండి వీడియో. సబ్స్క్రైబ్ మాత్రం కొట్టేసేయండి. బెల్ ఐకాన్లో కూడా ఆల్ చేసేసేయండి మామ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. చాయ్ తాగేసేసి ఇక రిటర్న్ అయిపోతున్నాం. ఇంతసేపు ఫ్రీ టైంలో కూర్చున్నాం, రికార్డింగ్ చేద్దాం అనుకున్నాం కానీ ఇక అందరూ ఉన్నారు, ఇంకా రికార్డ్ చేయాలి. గాయస్ ఇక వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టి పడేసేయండి మామ.